దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తాత్సారం ఉండరాదని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం భవన్లో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ పాల్గొని దివ్యాంగుల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి జి అర్చన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. Yes, చాలా థ్యాంక్స్ మేడం. అంటే జిల్లా మొత్తం చాలా వరకు చేశాను. అంటే మా వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు మేడం. అది నాలాంటి వాళ్ళు చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. సంవత్సరాల నుండి మాకు ఎటువంటి న్యాయం దక్కలేదు. మీరు ఒక్క విషయం గుంటూరు చేతి వారిని ఈ కంపెనీ విషయం తెలిసి బాధితుడికి న్యాయం చేయమని మీరు ఒక ఆర్డర్ పంపమని ఒక రిక్వెస్ట్ మేడం. రెండో రిక్వెస్ట్ ఏంటంటే నా భార్యకు చిమ్మే పని ఇదే కార్యాలయంలో కల్పించి మా జీవనం అది కల్పించండి మేడం. థ్యాంక్ యూ మేడం. పని ఆటో రెడీ differently able physical challenge people ఉన్నారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్. నార్మల్ మనకు మండే రోజున వచ్చి
ఇది చేయడానికి, అందుకే వారి కోసం ప్రత్యేకంగా పెట్టాము. సో దీంట్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయో కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు మీరు నోట్ చేసుకోండి, బికాస్ వచ్చి ఉన్నదే తక్కువ మందినే వచ్చి ఉన్నారు. సో వారికి ఉన్న కంప్లైంట్స్ గ్రీవెన్సెస్ కి నోట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్స్ కొంతమంది ఇప్పుడు సదరం సర్టిఫికేట్ కొత్తగా అప్లై చేసుకోవడానికి వచ్చి ఉన్నారు, ఇప్పుడు ఆప్షన్ లేదు, April 1st వీక్ ఆన్వర్డ్స్ వస్తుంది. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మీ డైరీలో నోట్ చేసుకుంటూ ఆప్షన్ వచ్చినప్పుడు ఫ్రమ్ యువర్ ఆఫీస్ కాల్ దెమ్ అండ్ టెల్. సో దట్ ఈస్ ద ప్రోయాక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. వారు రాదని వారు వచ్చి మనల్ని 10 సారి మన ఆఫీస్ కు రాకుండా ఒకసారి మన దగ్గర వచ్చిన తర్వాత మనమే వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఫాలో అప్ చేసుకోవడం. సో ఇది ఒక పెద్ద డిఫికల్ట్ పని ఏం లేదు. మీ ఆఫీస్ లో ఎంతమంది రిసోర్సెస్ ఉన్నారు, ఒక 4 members మీ దగ్గరికి వచ్చి ఉన్నారు, వారిని నోట్ చేసుకుని వారు కాల్ చేసి చెప్తే దే ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. సో అందరూ HODs ప్లీజ్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. So rather than expecting them to come to you again and again. So that is first thing. And apart from this special grievance day, normal grievance day lo kuda ippudu kontamandi HODs without permission unauthorized absence. Nenu idu okkati matram nenu again and again mali cheptunnanu, but ఇంకా కొంతమంది సెట్ కాలేదు. So that is not expected from the HODs. See, for due to some emergency or some other work, court work or personal problems, if you are not able to come for a grievance day, get permission, put a message or make a call to me, get permission and then send your representative. So without మీరు if you are not following that, మీరు కావాలనే చేస్తున్నట్టు. That is how I will presume. Put on paper, I will send the copy to your HOD also. బికాస్ ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తున్నప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్